నమస్తే అండి. ఇరాన్‌లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నడుస్తున్నాయి. అక్కడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు రోడ్ల మీదకొచ్చి ప్రొటెస్ట్‌లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇరాన్‌లో ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ జరగటం మామూలైపోయింది. మనం గనక 3 సంవత్సరాలు వెనక్కి వెళ్తే 2022లో కూడా పెద్ద ఎత్తున ఇరాన్‌లో ప్రొటెస్ట్ నడిచాయి. అప్పుడు మాషా అమీనీ అనే అమ్మాయిని హిజాబ్ సరిగ్గా వేసుకోలేదని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి తర్వాత పోలీస్ కస్టడీలో చనిపోయిన తర్వాత పెద్ద ఎత్తున ప్రజలు రోడ్ల మీదకొచ్చి, ముఖ్యంగా మహిళలు రోడ్ల మీదకొచ్చి అప్పుడు 2022లో ప్రొటెస్ట్ చేయటం జరిగింది. అప్పటి ప్రొటెస్ట్‌కి, ఇప్పటి ప్రొటెస్ట్‌కి తేడా ఏమిటంటే, అప్పట్లో ఈ ప్రొటెస్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మహిళలు ముందు నిలబడి నడపటం జరిగింది. అంతేకాదు అప్పుడు ప్రొటెస్ట్ గూడా పెద్ద ఎత్తున అర్బన్ ఏరియాస్‌లో నడవటం జరిగింది. తెహరాన్, ఇస్ఫహాన్ ఇలాంటి అర్బన్ ఏరియాస్‌లో ప్రొటెస్ట్ నడిచింది. ఇప్పుడు జరుగుతున్న ప్రొటెస్ట్ తెహరాన్‌లోని గ్రాండ్ బజార్‌లో స్టార్ట్ అయింది. ధరలు పెరిగిపోతున్నాయి. బ్రెడ్ అవి కొనుక్కోవటం కష్టంగా ఉంది అని ప్రొటెస్ట్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఈ ప్రొటెస్ట్ నెమ్మదిగా మిగతా ప్రాంతాలకు గూడా విస్తరించడం జరిగింది. ఈరోజు గనక చూసుకుంటే తెహరాన్‌లోనే కాదు, ఇరాన్‌లోని 31 ప్రావిన్సుల్లో దాదాపు 30 ప్రావిన్స్‌లో పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ నడుస్తోంది. ధరలు పెరిగిపోతున్నాయి. అలానే ఇరాన్ కరెన్సీ యొక్క వాల్యూ పోయింది. సో, కష్టాల్లో ఇరుక్కున్నాం మనం అని చాలామంది ప్రజలు రోడ్ల మీదకొచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఈ ప్రొటెస్ట్‌లకి ప్రతిస్పందిస్తూ ప్రభుత్వం నేషన్ వైడ్ దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ ఆపేసింది. అంతేకాదు పెద్ద ఎత్తున పోలీసు దళాలను మోహరించి ప్రొటెస్టర్స్‌ని టార్గెట్ చేయడం నడుస్తోంది. ప్రొటెస్టర్స్ గూడా వివిధ ప్రభుత్వ సంస్థల్ని, ఏజెన్సీస్ వాటి డిపార్ట్మెంట్స్‌ని ఉన్న బిల్డింగ్స్‌ని గూడా పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తున్నారు. పోలీసులకి, ప్రొటెస్టర్స్‌కి మధ్య ఘర్షణ చాలా చోట్ల జరగటం చూసాం. మనం కనుక చూసినట్టయితే 1978లో అప్పుడు జరిగిన ప్రొటెస్ట్, అప్పుడు జరిగిన తిరుగుబాటులో వల్ల షా ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత అయతుల్లా ఖొమేని ఆధ్వర్యంలో ఒక ప్రభుత్వం, ఇస్లామిక్ ప్రభుత్వం అధికారంలోకి రావటం జరిగింది. అటువంటి కాన్సిక్వెన్సెసే ఈరోజు కూడా మనం చూస్తున్నామా? ఇప్పుడున్న ఇస్లామిక్ ప్రభుత్వం కూలిపోయి కొత్త ప్రభుత్వం రంగంలోకొస్తుందా? వేచి చూడాల్సిన అంశం. అయితే ఇప్పుడు జరుగుతున్న ప్రొటెస్ట్స్ ఒక డిఫరెంట్ జియోపొలిటికల్ కాంటెక్స్‌లో నడుస్తున్నాయి. ఇరాన్‌లో జరుగుతున్న ప్రొటెస్ట్‌కి ప్రతిస్పందిస్తూ అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మీరు కనుక ప్రొటెస్టర్స్‌ని, సివిలియన్స్‌ని కనుక టార్గెట్ చేస్తే అమెరికా రంగంలో దిగుతుంది అని చెప్పటం జరిగింది. అమెరికా జోక్యం వల్ల ప్రొటెస్ట్ తీవ్రమవుతాయా? లేక ఇరాన్ ప్రభుత్వం జరుగుతున్న ప్రొటెస్ట్ అమెరికా ప్రోత్సాహంతోనే జరుగుతున్నాయని చెప్పి వాళ్ళ మీద విరుచుకుపడుతుందా? వేచి చూడాల్సిన అంశం. థాంక్ యూ.